హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి సంబంధించి ఎర్రచందనం స్మగ్లర్స్ని అలాగే ఎర్రచందనానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిపైన కూడా యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పేసి సీరియస్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పోలీసులకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అటు తమిళనాడు దగ్గర ఉన్న చెక్ పాయింట్ల దగ్గర నుంచి కూడా పంపించడము, ఇటు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ప్రజెంట్ ఒకరు కాల్ చేసి ఈయన మా వ్యక్తి అని చెప్పగానే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించి వాళ్ళ కాల్ చేయగానే ఓకే మీ వ్యక్తి సార్ అని చెప్పి పంపించడము, అండ్ అందులో ఏముంది ఏంటనే చెక్ చేయకుండా పంపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటు పోలీసులైనా సరే, ఇటు అధికారులైనా సరే, ఆఖరికి అది ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళైనా సరే సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము దీనిపైన అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వేల కోట్లకు సంబంధించి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారని అటు నేపాల్కి అలాగే భూటాన్కి అక్కడి దేశాలలో వాళ్ళు అక్కడ మన దగ్గర నుంచి తక్కువ అమౌంట్కి తీసుకొని అక్కడ లక్షలలో వేలల్లో అమ్ముతున్నారు అనే వార్తలు అప్పట్లో చాలానే చక్కర్లు కొట్టాయి. ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఎర్రచందనం అనే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఎర్రచందనం నిజానికి ఏదైతే గవర్నమెంట్కి ఎంతో మట్టుకి సొమ్మునిచ్చినప్పటికీ కూడా స్మగ్లర్సే దీన్ని స్మగ్లింగ్ చేసి ఎక్కువ సంపాదిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇది స్మగ్లింగ్ చేయడం తప్పైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అంటే ఎవరెవరైతే అసలు స్తోమత ఉండి చేయగలిగే శక్తి ఉంటే అన్నిటినీ మేనేజ్ చేసి అక్కడ నుంచి తీసుకువెళ్ళి వేరే కంట్రీస్కి అమ్ముతూ ఉండేవాళ్ళు. అయితే గత ప్రభుత్వంలో తెలిసినా తెలియనట్టు ఉండడము, లేకపోతే తెలిసిన తర్వాత కూడా వాళ్ళ వేరొకళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ ఎక్కువగా జరిగాయి. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదైన కేసులు కూడా వాటికి వాయిదాలు పడుతూ పోయాయి. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్న పోలీసులు అందరితో మీటింగ్ పెట్టినప్పుడు అటు ఎవరెవరిపైన ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, అందులో ఏవేవి పెద్ద తలకాయలు ఉన్నాయి, అంటే ఎక్కువగా స్మగ్లింగ్ చేసి ఎక్కువ సార్లు కేసులలో నిలిచిన వాళ్ళు ఎవరు, అసలు స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళల్లో చిన్న నుంచి పెద్ద వరకు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ నాకు కావాలి, వాళ్ళకి సంబంధించి నాకు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి ఆయన పోలీసులకు ఆర్డర్స్ వేయడం జరిగింది. అదే కాకుండా మీ ఆర్డర్స్, నేను ఇచ్చిన ఆర్డర్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సపోజ్ మీకు తెలిసిన వ్యక్తులు ఉన్నా, లేకపోతే ఏదైనా పోలీస్ అధికారి దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నా, లేదు అసలు ఈ సినిమా రంగానికి సంబంధించి మనము సినిమాలలో చూస్తూ ఉంటాం, ఇటు పుష్ప 2 సినిమా తర్వాత స్మగ్లింగ్ పైన ఇంకెక్కువగా ఆసక్తి పెంచుకున్నారని చెప్పొచ్చు. అటు ఏ దాని పరంగా అయినా కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఇప్పుడు సినిమాలలో చూపించినట్టు అధికారులు ఫోన్ చేసినా అలాంటివి ఏవి మీ దృష్టికి వచ్చినా కూడా నాకు డైరెక్ట్గా కాల్ చేసేసి మీరు నాకు ఇంటిమేట్ చేయండి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాము. అది ఆఖరికి మా పార్టీలో ఉన్న నేతలైనా సరే ఎవరైనా సరే ఎర్రచందనానికి సంబంధించి స్మగ్లింగ్ చేస్తే సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆర్డర్స్ పైన ప్రజెంట్ ఏపీ పోలీసులు మొత్తం ఫుల్ జోష్లో ఉండి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇంకొద్ది రోజులలో పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారు, అసలు ముందటి ప్రభుత్వంలో ఎందుకు బయటపడలేదు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి ఇంకొద్ది రోజుల్లో అయితే తెలిసిపోతాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.